రక్షకుడైన యేసయ్య నామములో ఈ రాత్రి ప్రభు నాకు అవకాశం అనుగ్రహించినందుకు నేను ప్రభువుని స్తుతిస్తూ, గనులు గౌరవనీయులు దేవుని చేత ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలి అని ఖాళీగా ఉండకుండా ఉన్న మీ అందరినీ మమ్మల్ని కూడా ఖాళీగా ఉంచకుండా దేవుని కొరకు వాడబడుతున్న దైవ సేవకులు కొర్నేలి అయ్య గారికి, అమ్మగారికి, దైవ సేవకులు ప్రియులు ప్రభుదాస్ గారికి, కుటుంబానికి, కూడిన మీ అందరికీ వందనాలు. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? నిద్ర వచ్చిన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మంచివాడు జాగ్రత్తగా వింటున్నారు. ఇప్పటి వరకు మన యువ నాయకుల ద్వారా మంచి మాట మనం విన్నాం, విధేయత కదా. చాలాసార్లు మనం అనుకుంటాం ఇవన్నీ నాకు తెలుసు కదా. చెప్పాలంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో బోధించని మాట ఈ సేవకులు ఈ చర్చలో ఒక్కటి కూడా లేదు. మళ్ళీ ఈరోజు మేము చెప్పిన ఆయన మళ్ళీ ఇంకా అద్భుతంగా వాడబడుతున్న అభిషక్తులైన సేవకులు ఇంకా 2 రోజులు మన మధ్యలోకి రాబోతున్నారు. వాళ్ళు చెప్పే వర్తమానాలు కూడా మనం విననివి కాదు. మీకు ఒక మాట చెప్తాను. జూన్లో స్కూల్స్ ప్రారంభమవుతాయి, కాలేజీలు ప్రారంభమవుతాయి. నెలకి సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతాయి. 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ ఎగ్జామ్ జరుగుతాయి, మిడ్ ఎగ్జామ్ జరుగుతాయి, ఆఫర్లీకి. చివరికి వచ్చేపాటికి మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ జరుగుతాయి. ఆ ఫైనల్ ఎగ్జామ్కి ప్రారంభము నుండి అంతము వరకు చెప్పిన నోట్స్ అంతా ఒకసారి ఏం చేస్తారు? తిరగేస్తారు, కానీ బట్టి పట్టరు. ఈ రాత్రి ఈ 2024 సంవత్సరంలో జనవరి ప్రారంభ గడియల్లో ఏ వాగ్దానం అయితే ప్రభు నీకు ఇచ్చాడో, ఏ మాట కొరకైతే నువ్వు ఎదురు చూస్తూ ఉపవాసం ఉండి దేవుని కొరకు ప్రక్షాళన చేస్తూ ఉన్నావో ఆ మాటలు నెరవేర్చుకునే దినాలే ఈ 3 దినాలు. నమ్మిన వారు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఏ ప్రవచనం అయితే ప్రభు నీకు ఇచ్చాడో, ఏ దర్శనమైతే నీవు పొందినప్పుడు దానికి నెరవేర్చడానికి ఆస్కారం లేని జీవితాలు మనం జీవించామేమో, ఈ రాత్రి యేసు నామములో ఎన్ని జరుగునుగాక. మీ పిల్లల జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో అవి రాత్రి ప్రభు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఒక మాట అడగమంటారా? అవి పొందటానికి నీవు సిద్ధమేనా? మంచి హోటల్కి చెప్పలేదు తీసుకెళ్తున్నానని, చెప్పకుండానే ప్రార్థన ఉంది రండి అన్నారు. వచ్చేపడికి ఇక్కడ 4 బస్సులు పెట్టారు. పెద్దయ్య గారు, చెన్నయ్య గారు కుటుంబం అంతా. ఆ బస్సులు అందరూ ఎక్కేయండి అన్నారు. ఎక్కేసిన తర్వాత ఒక 10 ఎకరాలు కలిగిన ఒక స్థలానికి తీసుకెళ్ళి ఆ లోపలికి తీసుకెళ్ళి మంచి ముక్కులు పగిలిపోయేటట్టు వాసన వచ్చి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి మీ ఇష్టం ఎవరికి ఎంత పడితే అంత తినండి అన్నారు. ఈలోపు చనువుగా ఉన్న వాళ్ళు వచ్చి ఏమంటారో తెలుసా? ఆ మొక్క ఏదో ఇంటికాడ వాగితే కడుపు నిండా ఖాళీ పెట్టుకుని వచ్చేవాళ్ళంగా. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో నేను అడిగిందేగా, నేను పాడిందేగా, నేను చేసిందేగా అనుకుంటాం. కానీ మన జీవితాల్లో దేవునికి అవసరమైన విధేయత మనం చూపిస్తే దేవుడు ఖచ్చితంగా రాత్రి అద్భుతం చేయబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మీకు తెలిసిన వాక్య భాగమే యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 615వ పేజీ 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. ఈ భాగంలో భక్తుడైన యెషయా ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన చేతిలో ఉంది. వాడుక భాషలో బైబిల్ 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. పాత నిబంధన 5 భాగాలు చేశారు, క్రొత్త నిబంధన 5 భాగాలు చేశారు. దానిలో మనము చదువుకున్న యెషయా గ్రంథం
పెద్ద ప్రవక్తలుగా పిలువబడుతున్న 5 పుస్తకాలలో ఒక పుస్తకం ఇది. ఈ 54వ వచనములు అంటాడు, 54వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ఈ రాత్రి ఇంత ఖర్చు పెట్టి ప్రతిరోజు ఉపవాసాలుండి ప్రార్థించి సేవకులకి టైం ఉందా లేదా, రాగలరా లేదా అని చెప్పి వారిని అడిగి ఇవన్నీ ఎందుకు చేస్తారో తెలుసా? ఒకే ఒక రీజన్, వారి గొప్పతనాన్ని చాటుకోవడానికి కాదు, దీని ద్వారా సంపాదించడానికి కాదు, కానీ నీకు కొదువై ఉన్న దేవుని కృపను నీకు ఆస్వాదించడానికి, ఇవ్వటానికే చేశారు. నమ్మిన వారి చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. నీకు కొదువు ఒకటి ఉంది, ప్రార్థన చేస్తున్నావు బాగానే, కానీ అబద్ధాలు మానట్లా. ప్రార్థన చేస్తున్నావు బాగానే, కానీ నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని జవాబిస్తాడని ఒక విశ్వసనీయత నీలో లేదు. ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు, కానీ ఆ కన్నీరు విడిచిన వారికి సంతోషంతో పనులకు వస్తారు అన్న మాట విన్న మనం అది నమ్మట్లా. అందుకే ఈ రాత్రి దేవుడు అంటాడు, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ఈ రాత్రి దేని కొరకైతే నువ్వు ఈ సంవత్సరం ప్రారంభం నుండి 3 నెలలు ప్రార్థించావో, ఈ 3 రోజుల కోటాలు ముగించే లోపలే నా దేవుడు వాటిని వశము చేయబోతున్నాడు. ఖచ్చితంగా చెప్తాను, నెల లోపలే ఏదైనా కార్యం జరగాలని ఆశపడుతున్నావా, దేవుడు పెళ్ళిళ్ళు చేయబోతున్నాడు. ఏదైనా గృహం కొరకు ప్లాన్ చేసావా, దేవుడు అది చేయబోతున్నాడు. ఏదైనా ముళ్ళేసి తెగకుండా బాధపడుతున్నావా, యేసు నామములో నెల తిరగక ముందే, మార్చి 9 రాకముందే దాన్ని నీ మీద నుండి ప్రభు పటాపంచలు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? మాట ఇచ్చిన వాడు నెరవేర్చే దేవుడు. అందుకే అంటాడు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, నా కృప నిన్ను విడిచిపోదు. నేను ఒక హైందవ కమ్మకులంలో పుట్టాను. మా వారసత్వ ప్రకారం మా నాన్నగారిది చెరుకుపల్లి దగ్గర గోడవల్లి, గుంటూరు జిల్లా. మా అమ్మగారిది కృష్ణా జిల్లా దగ్గర ఉయ్యూరు దగ్గర ఉన్న కాటూరు. చిన్నప్పుడే ఆస్తులు బాగున్నాయని గడ్డివాములో పెట్టి మా నాయనమ్మని తాతయ్యని కాల్చి చంపేశారు. ఉన్న 4 ఎకరాలు పెద్దలు రాపించుకుని మా నాన్నగారిని, మా పెదనాన్ని, మా పెద్దత్త, చిన్నత్తని ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి వయసు వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత సంతకాలు పెట్టించుకుని కవతానికి వేరే వాళ్ళ దగ్గర పెట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయేటట్లు వాళ్ళకి బాధలు పెట్టారు. అలాంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. మా అమ్మగారి కుటుంబంలోనేమో ముందు అమ్మాయి పుట్టడం, ఆ ఇంటి యజమాని చనిపోవటం. ఒకవేళ మళ్ళీ బ్రతికారా, అబ్బాయి పుట్టడం, అబ్బాయి 3వ నెలలో చనిపోవటం, అది ఎవరు తప్పించలేనిది. వీరిద్దరు కూడా మేనమామ మేనగోడలైన కారణాన విజయవాడ మాచవరంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో వేద తాళాల మధ్యలో వివాహమైంది. వివాహమైన తరువాత మా నాన్నని దత్తత తీసుకుని పెంచుకున్న ఆయన రాజేశ్వరరావు గారని కాకాని తోటకు ముందే హోటల్ ప్రశాంతి నడిపిస్తూ ఉంటారు. మా నాన్న తీసుకొచ్చి ఆ తాళపు చెవులు అప్పచెప్పి, అరే ఇదంతా చూసుకోరా నువ్వు అని చెప్పినప్పుడు అక్కడికి వచ్చే చాలామంది దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మా అమ్మగారు విని 5 సంవత్సరాలు అయింది పెళ్ళయి, మా వారేమో పిల్లలు పుడితే చచ్చిపోతానంటున్నారు వారసత్వ ప్రకారం. ఒక ప్రక్కన చూస్తే నాకు అలాగే వారసత్వం ఉంది. ఏ దేవుడు ఏ దేవత మాకు సహాయం చేయలేదు, యేసయ్య చేయగలడా అనే ఒక నమ్మకంతో విశ్వాసాన్ని పెంచుకుని మా నాన్న క్యాష్ కౌంటర్లో కూర్చున్న టైం చూసి ఆ గోడ వైపు తిరిగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండేది. అకస్మాత్తుగా జనాలు పెరిగినప్పుడు, చిల్లర లేనప్పుడు లోపలికి వచ్చి బీరువాలో ఉన్న చిల్లర తీసుకెళ్ళటానికి వచ్చిన మా నాన్నకి ఈ దృశ్యం కనపడగానే కాలు పెట్టి ఒక తన్నేవాడు. ఆ గోడకు తగిలి ఈ నుదురు పగిలిపోయేది. అయినా విశ్వాసాన్ని మానలా. ప్రార్థించగా 3వ సంవత్సరంలో గర్భం తెరిచారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటో తెలుసా? పుట్టగానే పాప గుండె జబ్బు వచ్చి నాన్న విజయవాడ చలపతిరావు గారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. బంధువులందరూ వచ్చి చెప్పారు, పాప పుట్టగానే కాటూరు థామస్ గారి దగ్గర మమ్మ వెళ్ళి మారు మనసు పొంది బాప్తిజం పొందేసింది, పచ్చి బాలింత. అందరూ వచ్చన్నారు, నగలు మొత్తం తీసేసింది, బొట్టు, కాటిక, గాజులు, పట్టీలు మొత్తం ముందుగానే ప్రిపేర్ అయిపోయింది, భర్త చనిపోతాడని ముండమోపు కిందని.
ప్రార్థిస్తూ ఉండగా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ రోజులైతే అకస్మాత్తుగా ఏదైనా జరిగితే యాంజియోగ్రామ్ చేసి వెంటనే బైపాస్ సర్జరీ చేస్తున్నారు. ఆ దినాల్లో లేదు. హాస్పిటల్లో కొన్ని దినాలు పెట్టినప్పుడు అన్నారు, ఈ రాత్రి చెప్పలేము, కోమాలోకి వెళ్ళిపోయాడు, చనిపోతాడని ముసిగేసి డాక్టర్ వెళ్ళిపోయాడు. కొన్ని దినాలుగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న ఆమెకు ఒక దర్శనం. ఆ దర్శనంలో ఒక ఆయన వచ్చి ఇలా తల మొదలుకున్నారు, కాలు వరకు ముట్టి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్తారా? వేలం పాటు పట్టారేమో. భయపడదు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను. పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తాం? పిల్లల్ని కాలేజీకి ఎందుకు పంపిస్తాం? కాలేజెస్ ఏ కాలేజీ ఎలా ఉంది ఎంక్వైరీ ఎందుకు చేస్తాం? డబ్బు ఎక్కువైనా, కష్టం ఎక్కువైనా, ప్రయాస ఎక్కువైనా, లేచి క్యారేజ్ కట్టి పొద్దున్న 5 గంటలకు బస్సు వస్తే 4ంటికే లేచి ఎందుకు ఒళ్ళు ఓణం చేసుకుంటున్నామంటే చదివితే బాగుపడతారు కదా. ఈ రోజుల్లో చెప్పాలంటే 1 సంవత్సరం ఖర్చు పెట్టే, 1 సెమిస్టర్ ఖర్చు పెట్టే చదువు మన చిన్నప్పుడు ఇంటర్మీడియట్ వరకు వచ్చేసే అడవులు. కానీ తల్లిదండ్రులుగా మనం ఏమాత్రం దానికి చెంకట్లేదు. ఎందుకో తెలుసా? వారి భవిష్యత్తు మంచిగా ఉంటే బాగుండని. కానీ మనం రోజు చెప్తున్నా, మన బాధలు చెప్తున్నా, పిల్లలు కొన్నిసార్లు స్నేహాలు ఎక్కువైపోయి మనల్ని అశ్రద్ధ చేసి మనకు కన్నీరే మిగిల్చే రోజు ఈ రోజుల్లో. కానీ నువ్వు ఏ దేవుడిని నమ్మి ఈ బైబిల్ పట్టుకుని నీ కుటుంబాన్ని విడిచి వచ్చావో ఆ దేవుడు కడ వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తనతో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అందుకని బైబిల్ చెప్తుంది, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. రామవర్పాడు దగ్గర ఉంటున్న మా నాన్నగారు ఇప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో ఆ భూభాగంలో గొయ్యి కూడా తవ్వించాడు నన్ను పాతి పెట్టడానికి. చనిపోయానని కామెర్లు, ఫిట్స్, ఆయాసంతో వాళ్ళంతా పచ్చగా అయిపోయి కొన్ని దినాలు హాస్పిటల్లో పెట్టిన స్పెషలిస్టులు వచ్చి చూసిన చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అయిపోయాడు. ఇంటికి తీసుకొచ్చి రోడ్డు మీద టెంట్ వేసి మా మేనమామ వచ్చి మా అమ్మని పెచ్చ కొట్టుడు కొట్టి, యేసుప్రభు గొప్ప దేవుడు అన్న, మాకు మగ పిల్లలు పుట్టి చచ్చిపోయాడు. ఏంటి ఆయన చేసింది? అప్పుడు సమాధి చేయడానికి వచ్చిన పాస్టర్ గారిని మా అమ్మ బ్రతిమలాడి లోపల తీసుకెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థించగా బుట్టలో కదిలానంట, తాటాకి బుట్టలో, మామిడికాయలు పెట్టుకున్న బుట్టలో. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, బుద్ధి లేదు మీకు, 12 రోజులు అయింది హాస్పిటల్లో పెట్టి, చనిపోయాడని చెప్పాం కదా, పచ్చ కామెరలు వచ్చేసని, ఇంకెందుకమ్మా అంటే కదిలాడండి. 15 సంవత్సరాలు దాటితే మెంటలోడు అవుతాడు, బట్టలు తీసుకుని రోడ్ల మీద తిరుగుతాడు, ఇష్టమేనా? మమ్మంది, ఇప్పుడు బతికిచ్చినోడు, గోతులోకి వెళ్ళకుండా కాపాడినాడు, ఏదైనా చేస్తాడండి మా దేవుడు. నేను చెప్పగలను, ఆ రోజు నుండి నిజమైన సీన్ ఏంటో చూసాం. మా ఇంట్లో మా బంధువులు ఎవరు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, బట్టలుండే కాదు, రోడ్డు మీద అట్లు అమ్ముకుని డబ్బులకు బదులు పాత కొట్లు అడిగి తీసుకుని అవి మాకేసి ఖాళీ ప్లేసుల్లో పేపర్లు అంటించి స్కూల్కి వెళ్ళి, నాకంటే ముందు వాక్యం చెప్పారే, వాళ్ళు స్థాపించిన స్కూల్లోనే 10 సంవత్సరాలు నేను మక్క చదువుకున్నాం. వాళ్ళ తాతగారు వాళ్ళు మధ్యాహ్నం పట్ల ఉప్మా పెడితే గోధుమలో ఉప్మా, పురుగులు ఉన్నాయని అందరూ తినకుండా వెళ్ళిపోతాయి. మేము ఏరుకుని తిని తీసుకెళ్ళి మా అమ్మ మా నాన్నకి తినిపించుకున్న దౌర్భాగ్యులు. ఎవరింటికి వచ్చేవాళ్ళు కాదు, పెళ్ళిళ్ళకి పిలిచేవాళ్ళు కాదు. బోల్డ్ మంది బంధువులు ఉన్నారు, కలిసిపోయారు మతంలో. కానీ ఒక మాట చెప్పనా, ఈరోజు మా అమ్మమ్మ నాదవరాన్ని రక్షణ పొందింది, ఎవ్వరూ రక్షణ పొందలా. చనిపోతూ అంది, మృత్యుంజయుడే సమాధి చేయాలి, ఆయన్ని రప్పించండి అంది. ఇక రేపు సాయంత్రం న్యూజిలాండ్ ట్రైనింగ్కి వెళ్ళిపోదామని ఫ్లైట్ ఎక్కుతుండగా మద్రాసులో ఉన్న నాకు ఫోన్ చేశారు మా మేనమామ, అమ్మమ్మ చనిపోయిందిరా, నువ్వే చేయాలంట, అది ఎల్లుండి చేయాలి. ఆ ఒక్క మాటకి నా ట్రైనింగ్ క్యాన్సిల్ చేసుకుని ఉన్నాను, అయినా ప్రభు నన్ను విడిచిపెట్టాల. స్తోత్రం చెప్తారా? కొన్నిసార్లు నీకు వచ్చే పరిస్థితులు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండొచ్చు, కానీ నీ జీవితంలో కఠినమైన ఎదుర్కోవచ్చు. నువ్వు ప్రార్థించినప్పుడు అనేక మందికి దీవెనగా ఉండొచ్చు, నువ్వు ప్రార్థించినప్పుడు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండొచ్చు, కానీ నీ జీవితంలో ఎటు తోచని పరిస్థితి. ఈ రాత్రి అందుకు అంటాడు, నా కృప నిన్ను విడిచిపోదు. రండి, ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది?
కొన్ని మాటలు త్వరగా చెప్పి నాకు ఇవ్వబడిన సమయంలో ముగిస్తాను. మొట్టమొదటిది 54వ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును. అందరూ స్తోత్రం చెప్దామా? మొట్టమొదటిది బాగా కోపం వచ్చంట, ఒక్క నిమిషమే. ఏ నిమిషం? పిల్లలు సెల్ ఫోన్ మాట్లాడుతూ తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచినా కొట్టవు. నువ్వు ఆడుకుంటూ బండికి అని గుద్దినా నువ్వు కొట్టవు. కానీ కరెంటు స్విచ్ వైర్లు ఉన్నాయి, జాగ్రత్త అని చెప్పినా వాటి దగ్గరికి వెళ్ళి పీకుతున్నారు అనుకో, ఎంత వస్తుంది కోపం? ఎందుకు? ప్రాణాలతో చెలగాటం. అది బండి పోయినా, సెల్ ఫోన్ పోయినా కొనుక్కోవచ్చు, వాటికంటే పిల్ల చాలా విలువ. కానీ కరెంటు పట్టుకున్నాడు అనుకోండి, ఏమైపోద్ది? ఈరోజు చెప్పనా, దేవుని దగ్గరికి వచ్చిన నీవు దేవుని ఆచారాలు ఆచరించకుండా, దేవుని సిద్ధాంతాలు ఆచరించకుండా, సమర్పణ అనేది మనకు లేకుండా, దేవునిని ఎరిగి బాప్తీసం పొంది దేవుని బలలో చేతులు పెడుతూ దేవుని సేవకులు ఇచ్చిన ఆత్మీయ వర్తమానాలతో సాగవలసిన మనం మరి ఒక వైపుకు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం కలిగి ఉంటాడో తెలుసా? నీ మీద ఉన్న ఆయన ప్రణాళిక పాడైపోద్ది. కనుక మహోద్రేకము కలిగి నిమిషం మాత్రమే. ఎంతసేపు చెప్పండి గట్టిగా? నిమిషమే. మా బాబు కేఎల్ఈలో చదువుతున్నాడు. ఉదయకాలం 7:10కి కొన్ని క్లాసులు ఉంటాయి, 6:40 కొన్ని క్లాసులు ఉంటాయి. ఆ టయానికి అక్కడ రీచ్ అవ్వకపోతే ఆబ్సెంట్ అయిపోతాయి. అప్పుడే కోపం వస్తుంది. టయానికి వెళ్ళిపోయాడు అనుకోండి, నానా ఓకే సారీ అరిసినందుకు, నువ్వు టయానికి వెళ్ళి అటెండెన్స్ పడింది. ఈరోజు కొన్నిసార్లు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోవటానికి నీ దేవుని తప్పు కాదు, అది నీ ప్రతిష్టత లోపం. చాలాసార్లు వేరే వాళ్ళని చూసి మనం అంటాం, నేను ఆదివారం దేవుని సన్నిధికి మానకుండా వస్తానని ప్రమాణం చేసుకున్నామని డిసెంబర్ 31 రాత్రి ప్రమాణం చేస్తాం. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో పిలిచి, రేపు ఆదివారం నాడు కొంచెం నువ్వు వంట బాగా చేస్తావు, స్పెషలైజేషన్ ఉంది నీలో, నీ చేతి సెలవు బాగుంది, నువ్వు వంట చేసావంటే వాళ్ళు ఇట్టే మారిపోతారు అని క్యాష్ కొట్టగానే ఏమైపోతుంది? మనకి ఉబ్బిపోయి ఈ ప్రమాణాన్ని ఏం చేస్తాం? దేవుడు కోపం వచ్చి సాయంత్రానికి ఏమవుతుంది? చలి జ్వరం వచ్చి 4 దుప్పట్లు కప్పి 4 ఇంజక్షన్లు చేసినా తగ్గదు, అయ్యగారు ప్రార్థన చేస్తేనే తగ్గుతుంది. బైబిల్ చెప్తున్న మాట, దేవుడు చూపించే కృప ఎలాంటిది అంటే, నెంబర్ 1 నిత్యమైన కృప. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనకిచ్చిన ఆస్తి తరిగిపోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, బలము పోవచ్చు, మనకున్న ధనధాన్యాలు తరిగిపోవచ్చు, పెరగచ్చు, తప్పంటలేదు. కానీ దేవుడు నీ మీద ఉంచిన కృప ఉందే, ఆ కృప ఏమాత్రం కూడా ఈ సమంత కూడా తరగదు. స్తోత్రం చెప్తారా? నేనంటాను, దేవుడు నీ తల్లిదండ్రులకి ఏ కృప అయితే చూపాడో అంతకంటే గొప్ప కృప నీకు చెప్పబోతున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదునని. అక్కడ ఒక మాట అంటాడు తెలుసా? నీ విమోచకుడు 8వ వచనంలో చివరి మాట అంటాడు, నీ విమోచకుడుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఎవరంటేనా చెప్పండి? ఈరోజు ఒకవేళ నీవు మాంత్రిక శక్తులతో బాధపడుతున్నావా, పీడకలతో బాధపడుతున్నావా, వ్యాధులు ఒకరి తర్వాత ఒకరికి వస్తున్నాయని బాధపడుతున్నావా, ఈ రాత్రి విమోచించే నాయకుడు నీతో పాటు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తీసుకెళ్ళు. నిత్యమైన కృపతో నీ పితరులకున్న జబ్బులు నీకు రావు. నేను చెప్పగలను, మా వారసత్వాన్ని దేవుడు క్యాన్సిల్ చేసి పడేశాడు. మా పితరుల నుండి పాప బాబు వచ్చే వారసత్వాన్ని బాబు పాపగా దేవుడు పుట్టించాడు. స్తోత్రం చెప్తారా? ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేది ఊరికి వచ్చి ముసుగేసుకుని సమర్పించుకుని ప్రార్థన చేసి చప్పట్లు కొట్టి ఇచ్చేసి వెళ్ళిపోవడానికి కాదు. ఆయన గొప్పతనాన్ని నీ ద్వారా చాటించుకోవడానికి వచ్చాడు, నీ ద్వారా చెప్పడానికి వచ్చాడు. ఈ 3 దినాల కూడికల్లో నీ కోరికను ప్రభు తీర్చబోతున్నాడు. కీర్తన గ్రంథం 37వ కీర్తన 4వ చరణంలో దావీదు భక్తుడు ఇలా అంటాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన
నీ హృదయ వాంఛలను మన అంటలా మీ అంటలా ఏకవచనం వాడాడు. ఈ రాత్రి కూడికలకు ఏ వాంఛతో వచ్చావు నువ్వు? ఏది విడిపించబడటానికి వచ్చావు? ఏది కలిగి ఉండటానికి వచ్చావు? ఏది పొందటానికి వచ్చావు? ఏది విడిచిపెట్టడానికి వచ్చావు? ఏది విసర్జించడానికి వచ్చావు? ఏది ధరించడానికి వచ్చావు? వాటిని పొందుకుని ముందుకెళ్ళావు. ఏ స్కూల్లో అయితే చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని వెళ్ళామో, పిల్లలందరి దగ్గరికి వెళ్ళి ఏప్రిల్లో పరీక్షలు అయిపోయిన తర్వాత రే ఆఖరి ఖాళీ పేజీలు ఇవ్వండిరా ప్లీజ్, చించే బాకండిరా, ఆఖరి ఖాళీ పేజీలో తీసుకుని వెళ్ళి పురుకొస్త దబ్బలంతో పుస్తకాలు కుట్టుకుని క్లాస్ రూమ్ టీచర్ రూమ్కి వెళ్ళి తిట్టబాకండే మా జీవితం ఇంతే అని కాళ్ళు పట్టుకున్న బతుకులు మాయి. అదే స్కూల్ క్యాంపస్లో 9 సంవత్సరాల నుండి ఈ వేదవాక్యాన్ని బోధిస్తున్నాను. స్తోత్రం చెప్తారా? విజయవాడలో ఉన్న 8 బైబిల్ కాలేజీ పిల్లలు గేమ్స్ జరిగేటప్పుడు సార్ మృత్యుంజయుడు గారు అనే కృపను దేవుడు ఈ దౌర్భాగ్యుడికి ఇచ్చాడు. ఏంటో తెలుసా? విమోచించాడు. పాపము నుండి విమోచించాడు, వారసత్వం నుండి విమోచించాడు, కులపిచ్చి నుండి విమోచించాడు. రిబ్బన్లు కట్టుకుని దేవుని రాజశేఖర్ నెహ్రూ గారు కొంచెం అన్నయ్య అవుతారు. వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు రక్షించారు. ఒకే కారులో చర్చికి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం. పార్టీలో తిరుగుతూ ఉన్న సమయాల్లో యాక్సిడెంట్ ద్వారా దేవుడు నన్ను నా సేవకురా అని పిలిచాడు. ఫిట్టర్ చేసి ఈనాడు కంపెనీలో జాబ్కి వెళ్ళి నన్ను దేవుడు పిలిచినప్పుడు దేవుని సేవకు వచ్చాను. ఒకటే చెప్పా, మా నాన్న అన్నం వండి కుర్తుకుండలోని తెచ్చిపెట్టేవాడు మాకు. కానీ నా పిల్లలు అలా ఉండకూడదయ్యా అన్నప్పుడు ప్రభు అన్నాడు, నా పని నమ్మకంగా చేయరా. 99లో మంగళగిరికి వచ్చాను. ఆ రోజు నుండి ఈ రోజుకి దేవుడు విడిచిపెట్టలా. స్తోత్రం చెప్తారా? ఈరోజు అమ్మా ఏదైనా బంధకాల్లో ఉన్నావా? ఈ రాత్రి దేవుడు విమోచించబోతున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తారు, గుడికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, కోటాలు పెట్టుకుంటారు, దేవుని కొరకు అన్నీ ఉంటారు. కానీ కొన్ని వాళ్ళ మొలలకు ఉన్న తాయితులు తీరు. వాళ్ళ ఇళ్లలో ఉన్న మూలలు కొన్ని ఉంటాయి, పాతి పెట్టిన అనుభవాలు అవి తీరో. పాపమత్తే క్షమించండి, తీరో. పాస్టర్ గారు వచ్చేవాడికి తిప్పేస్తారు వాటిని. మళ్ళీ తర్వాత ఈరోజు నిన్ను విమోచించేవాడు ఒకడున్నాడు ఇక్కడ. వారు ఏంటో తెలియపరచడానికి కాదు, ఈ రాత్రి నీకు విడుదల కలగాలని ప్రయాస. ఒంట్లో బాగోపోయినా, నీరసమైన ప్రయాస అయినా ఎందుకో తెలుసా? నెంబర్ 1 నిత్యమైన కృప నీకు నీ ఇంటి వారికి కలగాలని. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మొట్టమొదటిది దేవుని కృప ఎలాంటిది తెలుసా? నిత్యము నీతో ఉంటుంది. ఫోన్ ఉంటుంది కానీ అందులో రీఛార్జ్ ఉండదు. ఫోన్ ఉంటుంది, దాంట్లో ఏముండదు, బ్యాలెన్స్ అయిపోయింది. ఫోన్ ఉంటుంది, కొంచెం యూట్యూబ్ పెట్టమ్మా, నెట్ బ్యాలెన్స్ లేదు. నేను ఒక మాట చెప్పనా? నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చావో అప్పటి నుంచి నీ ఎడల ఆయనకున్న కృప, ఆయనకున్న ప్రణాళిక నెరవేర్చేంత వరకు ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండే దేవుడు కాదు. నిన్ను ఎప్పుడు నింపుతానే ఉంటాడు, నింపుతానే ఉంటాడు. అందుకని బైబిల్ చెప్తుంది, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతునని నీ విమోచకుడు సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్తారా? ఒక మాట చెప్పనా? మన మధ్యలోకి వచ్చి అద్భుతంగా వర్తమానం చెప్పి నాల ముత్తాత నేను చూసా. 1వ తరగతి చదువుతా. ఆయన చనిపోయినప్పుడు కాళ్ళకు దండం పెట్టుకోమని వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి, ఆయన విజయవాడ మాచవరం దగ్గర నుండి గుణదలకి నడిచి వచ్చేవాళ్ళు, రిక్షాలో వచ్చేవాళ్ళు. పెద్ద లాల్చి ఒకటేసి డేవిడ్ రాజు అయ్య గారు కింద పంచి కట్టాడు, కానీ ఆయన పంచి కూడా ఉండేది కదా, లాల్చి వేసుకుని వస్తూ ఉంటే, బైబిల్ ఒకటే పట్టుకుని వస్తూ ఉంటే స్కూల్లో ఉన్న మమ్మల్ని అందరినీ లేపి దండం పెట్టండి అనేవాళ్ళు. ఒకవేళ 8:50 బయలుదేరాలి, 1 నిమిషం డ్రైవర్ లేట్ వచ్చినా, మధ్యలో వచ్చి బ్రతిమలాడినా, దేవుడి రోజు నువ్వు లేటుగా తీసుకొచ్చింది నా తప్పే, నేను తగినంత ప్రార్థన చేయాల, నేను నడుచుకుంటానే వెళ్తానని మాచవరం దగ్గర నుండి గుణదల క్యాంపస్కి నడుచుకుంటూ వచ్చిన మహానుభావులు. వాళ్ళు పడిన ఆ ప్రయాస ఈ 4 తరాలు దేవుని పిల్లలమైన మనం కూడా అనుభవిస్తున్నాం. స్తోత్రం చెప్తారా? ఈరోజు తల్లి, నీవు పడుతున్న ఈ ప్రయాస నీ తరాలకి దీవెనకరంగా ప్రభు చేయబోతున్నాడు. అందుకే మొట్టమొదటిది నిత్యమైన కృపతో. ఏ కృప ఇది?
నిత్యమైన కృప. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం, 164వ పేజీ. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఆమేన్. బైబిల్ చెప్తున్న మాట, కృప ఏం చేస్తుంది? ఒకటి, నిత్యము నీతో ఉండి నడిపిస్తుంది. రెండోది, సమృద్ధిని నీకు ఇవ్వటానికి ఉత్తమమైన కార్యమే చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము నమ్మిన దేవుడు ఆయనను వెంబడించమంటున్నాడే తప్ప ఏదో ఒకటి తీసేసి మారిపోయామని మాత్రం అనమంటూ చెప్పట్లేదు. ఈరోజు నేను చెప్పగలను, మన హృదయాలు మార్పు కలిగితే మన జీవిత విధానమే మారిపోబోతుంది. హాని చేసేవాళ్ళు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాళ్ళు అయిపోబోతున్నారు. కీడు కలిగించేవాళ్ళు మేలు చేసేవారు అయిపోతున్నారు. ప్రాణం తీసేవాళ్ళు ప్రాణం పెట్టేవాళ్ళు అయిపోతున్నారు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఉత్తమమైన ప్రతి కార్యం ఈ రాత్రి ప్రభు జరిగించునుగాక. ఒకవేళ మీ జీవితంలో చాలా కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నారా? ఈ రాత్రి విశ్వసించండి, ఆ కార్యము దేవుడు త్వరలో మీకు చేయబోతున్నాడు. సర్వ సమృద్ధి గలవారై. ఏ సమృద్ధి అంట? సర్వ సమృద్ధి. ప్రభుని నమ్మిన తర్వాతే మనకు ఘనత ప్రభు ఇస్తాడు, మేలు ప్రభు చేస్తాడు. నిజం. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. నేను మరలా చెప్తాను, ఏ బంధువులు అయితే మమ్మల్ని వెలివేసి మేము వెళితే మట్టి కింది పెట్టేవాళ్ళు, మట్టి కోస, ఆ పెంకు ఒకటి పెట్టి దాంట్లో ముందు మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టి తర్వాత నాకు మక్కగా రెండిట్లో పెట్టేవాళ్ళు. స్టీల్ పళ్ళాలు ఏం పెట్టేవాళ్ళు కాదు. యేసుప్రభు నమ్మారు, మారిపోయారు అని అది 1-2 సార్లు చూసి వెళ్ళేవాళ్ళం కూడా కాదు. చాలామంది కళ్ళు ఎర్ర చేసుకుని, మా మేనమామలు అయితే నా మీద చాలా, నీ పెళ్ళికి వచ్చి అక్కడ తాడ తీస్తామరా అన్నారు. నేనన్నా, మా పెళ్ళిళ్ళకి వస్తే మీరు మా దేవుడిని కనపరుస్తారు తప్ప మమ్మల్ని తిట్టలేరు మీరు అన్న. నా ఆత్మీయ తండ్రి రత్నం పాస్టర్ గారు, వారి ఇంట్లో 3 సంవత్సరాలు ఉన్నా నేను సేవార్థమై. ఒక చోట వాక్యం చెప్పడానికి ఇల్లు బాబు అన్నారు. వెళ్ళాను, చిరిగిపోయిన చొక్కానే వేసుకుని వెళ్ళా. అదే నన్ను నాకు అక్కడ నా సాక్ష్యం విని కమ్మవారుగా ఉన్న వారికి చేతబడి చేస్తే దాని నుండి ఎస్ఐని నమ్మి విడుదల పొందిన కుటుంబం, ఒక పోలీస్ ఎస్ఐ గారు అమ్మాయిని నాకు పెళ్లి చూపులకు తీసుకొచ్చారు. నేనన్నా, చూడనంటే చూడండి అన్న, ఎందుకంటే కొన్ని నియమాలు పెట్టుకుని ప్రార్థన చేశాను, రంగు కూడా ప్రార్థన చేశా. నేను పాడితే మీరు పారిపోతారు, ఆమె పాడితే బాగుంటుంది, ఇలా అన్నీ ప్రార్థన చేశాను. మా అమ్మ మా నాన్నది పిచ్చెక్కిందా, చూడకపోతే ఎట్టా అంది. చూడక్కర్లా, నా దేవుడు మాట ఇచ్చింది దేవుడు అన్న. నా పెళ్ళైనప్పుడు నా బావమరిది లేడు, చేతబడి చేసి వెళ్ళిపోయాడు ఇళ్ళలో నుండి. ప్రార్థించాం, నెల ప్రార్థించాం. మా బావ పుట్టిన 3 నెలలకి మా బావమరిదిని తిరిగి దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు ఇతర దేశాల్లో, భారతదేశంలో 680 సంఘాలకు ఒక నాయకుడు అయిపోయాడు. స్తోత్రం చెప్తారా? నేను చెప్పగలను, మన దేవుడు ఉత్తమమైన కార్యాలు చేసే దేవుడు. ఏం చేస్తాడు? నువ్వు సరిహద్దులు అయిపోక దేవునికి 10th చదివితే చాలా, ఇంటర్ చదివితే నో, దేవుని ప్రణాళికలు పెట్టు. మనందరూ తెలుసు, యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రభు అన్నారు, ఖాళీ పాత్రలు అయిపోయిన తర్వాత నీళ్లు నింపి నీళ్లు తీసుకెళ్ళి ఆ యజమానికి ఇవ్వండి అన్నాడు. విందు యజమానికి. ఏంట్రా బాబు, ఏమన్నా మంత్రాలు పెడతాడంటే మంత్రాలు పెట్టలేదు, ప్రార్థన చేస్తాడంటే చేయలేదు, విందు యజమానికి ఇవ్వమంటున్నాడు ఏంటి? బైబిల్ చెప్తున్న మాట, మొదట ఇచ్చిన ద్రాక్షారసము కంటే కడపటి ఇచ్చిన ద్రాక్షారసం ఎలా ఉందంట? రుచిగా. నేను చెప్పనా, ప్రభువుని అంగీకరించినప్పుడు నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదాల కంటే నువ్వు ఆయనకి సమీపించే కొద్దీ నీ జీవితం ఉన్నతంగా దేవుడు మార్చబోతున్నాడు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన ఆ కుటుంబానికి కలగబోతుంది. మీరు ఎక్కడ పని చేస్తే వాళ్ళు దీవించబడబోతున్నారు. మీరు ఒక షాపులో పని చేస్తే ఆ షాపును 2 షాపులుగా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని బట్టి. మనందరూ తెలుసు, ఆదికాండం 39 చదవక్కర్లేదు, కానీ యోసేపు ఆ ఇంట్లో ఉండుటను బట్టి
పోతీఫర్ భార్య చూసింది, వర్ధిల్లుట గమనించింది. స్తోత్రం చెప్తారా? కృప ఏం చేస్తుంది అంటే, మొట్టమొదటిది నిత్యము మనతో ఉంటుంది. రెండోది కృప ఏం చేస్తుంది అంటే, ఉత్తమమైన ప్రతి కార్యము చేస్తుంది. ఈ రాత్రి పిల్లలు లేకుండా వచ్చావా ఇక్కడికి? ఎన్నో సంవత్సరాలు డిఫిల్ట్ అయిపోయావా? ఎన్నో సంవత్సరాలు సంతానం లేదు అని చెప్పేస్తారా? గర్భసంచులు ఇబ్బంది అని చెప్పారా? నమ్మో, 2025 ఏప్రిల్ 9వ తారీఖు కల్లా దేవుడు నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో ఎవరు చూసి నిన్ను హేళన చేస్తున్నారు, ఎవరు చూసి నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, వారు దేవుని కనపరిచేటట్లు నిన్ను దేవుడు ఒక సాధనంగా వాడుకోబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి రాత్రి ప్రభుని మహిమపరచండి. నా దేవుడు ఉత్తమమైన కార్యాలు చేసే దేవుడు. మూడవదిగా చూద్దాం, ఆ దేవుడు ఏం చేస్తాడు. దేవుని వాక్యంలో నుండి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, పక్క పేజీ 7వ వచనం, 123వ పేజీ. మీలో ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారు, అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకోండి. అందరూ స్తోత్రం చెప్తారా? ప్రేమలో, సమస్త జాగ్రత్తల్లో, జ్ఞానమందును, ఉపదేశమందును, విశ్వాసమందును మనకేం కావాలంట? అభివృద్ధి కావాలి. ఏం కావాలి చెప్పండి? నేను తప్పుగా మాట్లాడట్లేదు, కానీ ఒకప్పుడు మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి ఇష్టపడేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని దీవించినప్పుడు మనం ఏమంటున్నాం చెప్పండి? ఆక్స్ఫర్డ్ కదా. ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయి, పిల్లలకి వాళ్ళే స్నానం చేపిస్తారంట, వాళ్ళే టిఫిన్ పెడతారంట, వాళ్ళే అన్నం పెడతారంట, వాళ్ళే బొజ్జో పెడతారంట. అన్నీ చేసి సాయంత్రం మళ్ళీ పిక్నిక్ వెళ్ళొచ్చినట్టు వస్తారు. మనం వెళ్ళి బ్యాగ్ మోసుకోవాలి. దానికి ఎంతైనా కడుతున్నాం మనం, అవునా? కానీ ఒక మాట చెప్పనా, నిన్ను పుట్టించి, నిన్ను కాపాడి, నిన్ను బ్రతికించి, ఎన్నో వైరస్లు వచ్చినా వాటి నుండి కాపాడిన దేవుడు అంటాడు, నేను నీ ఎడలకు చూపిన ఆ కృపలో నేను నీకు అభివృద్ధిని ఇస్తాను. స్తోత్రం చెప్తారా? మూడవదిగా కృపలో ఏముంటుంది మనకి? అభివృద్ధి. అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో 7వ వచనం ఆఖరి లైన్లో అంటాడు, మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. అర్థమైందండి? ఈ కోటాలు మీ కొరకే. నీకు కృపలో అభివృద్ధి కావాలంటే ప్రారంభించడానికి ముందు ఒక పావుగంట ముందు వచ్చి మోకాళ్ళేసి, ఈ చుట్టుపక్కల ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, యేసు నిజదేవుడని ఎరిగి కూడా వారి హృదయాలు ఇవ్వకుండా కొట్టుకుపోతున్నారో వాళ్ళ కొరకు ప్రార్థించగలిగితే ఈ సంవత్సరం అంతా నీ ఇంట్లో అభివృద్ధి నువ్వు చూడబోతున్నావు. అందుకే బైబిల్ చెప్తున్నమాట, కృపలో మనకి ఏం కావాలి అంటే అభివృద్ధి. నువ్వు కృప కలిగిన వ్యక్తివైతే నువ్వు ఎక్కడికి వెళ్ళిన దీవెనే, నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నీ జీవితంలో మేలు పొందుతానే ఉంటావు. నీకు ఎవరు చెప్పకపోయినా వారి సమస్యలన్నీ దేవుడు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే బైబిల్ చెప్తున్నమాట, సమస్త జ్ఞానమందు, ఉపదేశమందు, మా ఎడల మీకున్న ప్రేమ యందు మీరు ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో కృపలో కూడా ఏం కావాలి చెప్పండి? కృపలో కూడా ఏం కావాలి? అభివృద్ధి. అభివృద్ధి. ఈనాడు సేవకులు ఉపవాసాలు ఉండి కొన్ని ప్రతిష్ఠ చేసుకుని ఒంట్లో బాగోకపోయినా ఎందుకు తెలుసా? మీ క్షేమం కొరకు. నేను ఒక చిన్న మాట మాట్లాడతాను, తప్పుంటే క్షమించండి, సరిచేయండి. సేవకులకి ఎందుకు బలహీనతలు వస్తాయో చెప్పనా? మీ మీద చేతులేసి ప్రార్థించినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది, అది మాకు రిఫ్లెక్షన్ అవుతుంది. లైట్లన్నీ ఆపితే నన్ను చూసి పారిపోతారు మీరు, నా రంగుని చూసి. ఇన్ని లైట్లు నా ముఖం మీద పడితే కొంచెం వెలుగుమయంగా ఉంటుంది. ఈరోజు మీ మీద చేసి భాషలు మాట్లాడి ప్రార్థిస్తూ ఉండగా మీలో ఉన్న శత్రువు ఏమవుతాడో తెలుసా? మిమ్మల్ని వదిలిపెడతారు. కానీ ఆ శత్రువు ఏం చేస్తాడో తెలుసా? సేవకుల మీద పడతా ఉంటాయి. అందుకే సేవకులకి, సేవకుల పిల్లలకి, సహకారులుగా ఉన్నవారికి పోరాటాలు ఎక్కువ. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను బాగుపడ్డా, వాళ్ళు పాడైపోయారు, వాళ్ళది ఏదో లోపం ఉంది. నో నో నో. మీ అందరికి తెలిసిన సిద్ధాంతమే. ముందు పిల్లలకి అన్నం పెడతారు, చక్కగా అయిపోతాయి. తర్వాత భర్త వచ్చిన తర్వాత భార్య కూర్చొని తింటూ ఉంటారు. ఈలోపు కొంతమంది దొంగ చూపులు చూసే పిల్లలు ఉంటారు, పడుకోకుండా.
చూస్తా అంటారు. ఏమంటారు? ప్రాణం రారా ఒక ముద్ద పెడతాను. తిందకాక మళ్ళీ ఏం చేస్తారు? పెడతారు. బైబిల్ చెప్తున్న మాట అదే. సమస్త జాగ్రత్తల యందు బైబిల్ చెప్తుంది, కృపలో కూడా మనకి ఏం కావాలి? అభివృద్ధి. ఈ రాత్రి కూడికల ద్వారా మీ జీవితాల్లో అభివృద్ధి దేవుడు ఇచ్చునుగాక. మారు మనసు లేని వాళ్ళు మారు మనసు పొందుదురుగాక. బాప్తిసం లేని వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీటి బాప్తిసం పొందుదురుగాక. బాప్తిసం పొందిన వారు ఆత్మచేత నింపబడుదురుగాక. వరములు, ఆత్మ ఫలములు, కృపావరములు, భాషలకు అర్థం చెప్పే వరం, వివేచన వరం దేవుడి రాత్రి మీకు అనుగ్రహించునుగాక. అందుకే బైబిల్ చెప్తుంది, కృపలో మనకి ఏం కావాలి? అభివృద్ధి. 4వదిగా చూద్దాం, ఆ కృప మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆ కృపలో మనకి ఏం కలుగుతుంది? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ 15:10. అయినను అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే జాగ్రత్తగా వినాలి. నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, ఆమేన్. అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడున్న దేవుని కృప. 4వది చెప్తాను, ప్రయాసపడే కృప ఇది. స్తోత్రం చెప్తారా? ఈ కృప ఏం చేస్తుంది? ప్రయాసపడుతుంది. కొర్నేలి అయ్య గారి కంటే ఇంకా ప్రభుదాస్ అయ్య గారు ఇంకెక్కువ ప్రయాసపడుతున్నాడంటే వారికి కృప ఏమైంది? రెట్టింపైంది. చాలాసార్లు అంటారు, ఒక్క వ్యక్తినండి 10 మందిని చక్రం తిప్పుతున్నానండి. మాటలతో పడేయచ్చు, చూపులతో పడేయచ్చు, చేష్టలతో పడేయచ్చు, ఫైనాన్షియల్ ఎకానమీలో పడేయచ్చు, కానీ ఆయన కృప నీకు దూరం అయితే నీ జీవితంలో సఫలం కాదు. 4వది అంటాడు, ప్రయాసపడే కృప. ఏ కృప ఇది? ఈ రాత్రి ఒక సలహా చెప్తానే. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా సోమరోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని ఒక్కసారి ఆఖరి ప్రార్థనలు గుర్తు చేసుకో. నిజం. 1 నెల పని చేస్తారు, 3 నెలలు పడుకుంటారు కదా. 2 రోజులు పని చేస్తారు, 4 రోజులు పడుకుంటారు. ఈ రాత్రి ఈ ప్రయాసపడే కృప ఒక పిడుగులాగా వాళ్ళ మీద పడిందంటే ఇక నువ్వు ఆగమన్నా వాళ్ళు ఆగరు. నిజం. కొంతమందికి ఇది ఒక చెప్పు. చాలామంది అంటారు, అన్నీ ఉన్న అల్లు నోటీస్ అని అంటారే. ఇలాంటి సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయండి. భయపడతీ రాత్రి నా దేవుని కృప ప్రయాసపడే అనుభవంలోనికి తీసుకెళ్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రయాసపడటానికి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 మనందరికీ తెలుసు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? ఆయన కృప కొరకు ప్రయాసపడు. మన అయ్యగారి గురించి చెప్పుకోవాలంటే కాలినడక నడిచేవాళ్ళు ఈ ప్రాంతం అంతా కదా. ఇప్పుడు దేవుడు చక్కగా బళ్ళు ఇచ్చారు. ఒకప్పుడు సైకిల్ వేసుకొచ్చేవాళ్ళు. నేను లయాలో కాలేజ్ దగ్గర నుండి మంగళగిరికి 22 కిలోమీటర్లు. పిఎం శామ్యూల్ నాయనయ్య గారు రత్నం భాస్కర్ గారికి సైకిల్ ఇస్తే ఆ సైకిల్ నాకు ఇచ్చేవాళ్ళు. ₹3.50 లేక సైకిల్ వేసుకుని వచ్చేవాడిని. శనివారం, ఆదివారం, మళ్ళీ మధ్యరాత్రులు ఎక్కడైనా ప్రార్థనలు ఉంటే వచ్చేవాళ్ళం మధ్యవారాల్లో. కానీ దేవుడు ఈరోజు మా పిల్లలు పెద్దయ్యేపాడికి మంచి కారులే ఇచ్చాడు, బళ్ళు ఇచ్చాడు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి విమానాలు ఎక్కి దేవుని చూసి వచ్చే కృప కూడా ఇచ్చారు. దేవుడు పుట్టి పెరిగిన ప్రదేశాలకి అద్భుతాలు చేసేది. విన్నారా? నాకులాగా నా పిల్లలు ఉండాలి అనుకుంటే అవరు. ఈరోజు ప్రయాసపడు దేవుని కృపను నీ ఇంటి మీదకి తీసుకురావటానికి. ఎర్రగని నీ అత్తమామలు యేసు నామములో దేవుడు నీకు ఇచ్చే ఆ ప్రయాసపడే కృప ద్వారా సన్నిధికి వచ్చుదురుగాక. ఒక ఆరాధన ఇంకరామా 3 ఆరాధనలు పెట్టే కృప మీ ద్వారానే జరగాలి. మీరు ఎక్కువ ప్రయాసపడండి. తెల్లవారుజాము 6ంటికి ఒక ఆరాధన, మధ్యాహ్నం ఒక ఆరాధన, రాత్రి, అది మీ చేతుల్లోనే ఉంది. ఏం ప్రయాసపెడతామని అనుకుంటూ కుదరదు. అందుకంటాడు, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్నా
చాలామంది కొంతమంది నెరసిన వెంట్రుకలు కలిగిన వాళ్ళు చూస్తున్నాయి ఇక్కడ. వాళ్ళు ఇప్పటికీ కింద కూర్చుంటున్నారు. వాళ్ళు ఇప్పటికీ మోకాళ్ళ దండ వేసి ప్రార్థన చేస్తారు. కానీ కొంతమందికి 3 పదులు కూడా రావు. మోకాళ్ళ దండ ఏమంటే బాసిపట్టం వేసి అదే యోగానో భోగానో డైటో చెప్పమనండి. ఎన్ని చేయమంటే దేవుని సముఖంలో మనం మోకాళ్ళ దండ వేసి ప్రార్థిస్తే మనకు మేలు జరగదా? ప్రతి మోకాలు యేసునామములో వంగును. నేను ఒక మాట చెప్పునా, నువ్వు మనుషులతో మాట్లాడిన మాటలన్నా వ్యర్థమవచ్చు, కానీ నువ్వు వేసిన మోకాళ్ళు మాత్రం వ్యర్థం కాదు. నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థించి వెళ్ళిన ఆ స్థలంలో నుండి ఎవరైనా వచ్చి కూర్చుంటే నీవు ప్రార్థించిన కన్నీరు ఉందే వాళ్ళకి మేలు జరుగుతుంది. కొన్ని అనుభవాలు ఏంటో తెలుసా? ఈ అనుభవాలు మాట్లాడతారు ఈ రోజుల్లో. ఎక్కడ డిస్కౌంట్ చీరలు ఉన్నాయి, ఎక్కడ కుర్తా పైజమాలు తక్కువ వస్తున్నాయి, అయ్యగారు వేసిన లాల్చి పైజమా ఎక్కడదో అమ్మగారిని కనుక్కుంటే మేము కూడా కొనవచ్చు. కొన్నిసార్లు ప్రార్థనలో మోకరిస్తే టైం దాటిపోయేది, అవునంటారా కాదా? అలాంటి వాళ్ళు ప్రార్థించారు కాబట్టి ఇంకా మన సంఘాలు ఆత్మచేత నింపబడి ఉన్నాయి. నిజం, నేను చెప్పగలను. ప్రతి 3వ వారం ఒక ఇంటికి వెళ్తాను నేను. ఆ తల్లి నడవలేదు, రాలేదు బలారాధన ఇవ్వటానికి. మధ్యాహ్నం నాకు 3 ఆరాధనలు అయిపోయిన తర్వాత వెళ్తాను. 3:30 అవుతుంది. ఒకసారి నాకు బాధ అనిపించి అంటాను, అమ్మా ఇప్పటివరకు నేను ఉపవాసం ఉంచాను, నీకు 70 సంవత్సరాలు చిల్లర ఉన్నాయంటే, అయ్యా దేవుడు నా కొరకు పడిన ప్రయాసలు ఇది అంత అయ్యా అంటది. మళ్ళీ బలహీనత రాకూడదని ఏడ్చి ప్రార్థన చేస్తాను. ప్రభు, ఒకవేళ నేను ఆరాధన చూసుకుని వెళ్ళుడు ద్వారా ఆమెకు బలహీనత వస్తే వాళ్ళ పిల్లలు నన్ను తిట్టుకుంటారేమో. ఈరోజు దేవుని దగ్గర మనకి ఏం కావాలి? బైబిల్ చెప్తున్న మనం చదువుకున్న వాక్య భాగం ప్రయాసపడే కృప. స్తోత్రం చెప్తారా గట్టిగా? అందుకనే దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం 4వదిగా మన జీవితాల్లో మనకు అవసరమైంది, మనం కోరుకునేది ఏంటో తెలుసా? ప్రయాసపడే కృప. మొట్టమొదటి కృప, నిత్యమైన కృప కావాలి, ఉత్తమమైన కార్యం చేసేది కావాలి, కృపలో అభివృద్ధి కావాలి. 4వదిగా ప్రయాస. ఆఖరికి ఒక మాట చెప్తాను, నాకు ఇవ్వన్న టైం 3 నిమిషాలు ఉంది, ముగిస్తాను. చూద్దాం ఆ కృప ఏం చేస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. 2వ సమూయేలు 7. నిన్ను స్థాపించుటకై నేను నిన్ను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. స్తోత్రం చెప్తారా? దావీదుతో దేవుడు పలుకుతున్న మాట, దావీదా, నేను సౌలును శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం ఇశ్రాయేలుకి రాజుగా ఉంచడానికి మొట్టమొదటి రాజుగా అభిషేకించిన మాట వాస్తవమే. కానీ నీ ప్రవర్తన సౌలు ప్రవర్తన కంటే ఎక్కువగా అనిపించి తాను చేసిన తప్పుకి పక్కన పడేసి నిన్ను ఎంచుకున్నాను. కానీ నీ కడుపున పట్టుబోయే కుమారుడు ఉన్నాడే సొలొమోను, ఆ సొలొమోనుకి నా కృప ఏం చేయను? దూరం చేయను. తల్లులారా, తండ్రులారా, ఈ రాత్రి ఒక మాట అడుగుతాను. నువ్వు ఆస్తి సంపాదించి నీ పిల్లల పేరును పెట్టచ్చు, ఇల్లు కట్టి ఇల్లు నీ పిల్లల పేరును రిజిస్టర్ చేయొచ్చు. కానీ నీకున్న విశ్వాసం, నీకున్న ప్రేమ, నీకున్న దాతృత్వం, దేవుని కొరకు నీకు ఇచ్చే గుణం, దేవుని కొరకు నువ్వు నిలబడే ఆ యొక్క స్థిరత్వం, నీ పిల్లలు ఎవరికైనా అంటాలి అని ఎప్పుడైనా దేవుని దగ్గర ప్రమాణం చేసుకున్నావా? చేసుకోకపోతే రాత్రి ఒక తీర్మానంతో వెళదాం.